విడిపిస్తున్న యేసునికి తెలుసు అద్భుతము చేయువాడు ఆయన ఒకడే అని. ఈరోజు ఆయన నిన్ను విడిపించాలనుకుంటున్నాడు. దానికి అర్థం ఏంటంటే నీ కట్లు ఈరోజు దేవుడు విప్పుతున్నాడు. చూడండి, లూకా సువార్త 19:33-34 చదువుతాం ఒకసారి. మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును, ఎన్నడూను కూర్చోలేదు, తోలుకొని రండి. ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని అతనితో చెప్పుడని చెప్పి వారిని పంపాను. ముందుగానే శిష్యులతో చెప్పాడు. ఏమని చెప్పాడు? అది నా కోసం సిద్ధపాటు చేయబడింది, దాన్ని వెళ్ళి తీసుకుని ఎవరైనా ఒకవేళ నన్ను అడిగితే అది నా ప్రభు కోసం సిద్ధపరచబడింది అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు పక్కన వ్యక్తితో ఒక మనసుకి చెప్పు, నువ్వు ప్రభు కోసం సిద్ధపడ్డావా? అయితే నేను విప్పుతాను. చెప్పండి. అంటే ప్రభు కోసం సిద్ధపడతలేవా? మంది కోసం సిద్ధపడుతున్నావా? హలో, ప్రభువు నిన్ను సిద్ధపరచుకున్నాడు. ప్రభువుకు నువ్వు అవసరం. ప్రభువు నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆ ప్రభువుకు తప్ప ఏ వ్యక్తికి కూడా నువ్వు అవకాశం ఇవ్వకుండా నా ప్రభు కోసం ఎదురు చూడగలిగితే ఆయన ఈ రోజు నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయబోతున్నాడు. దేవుని పిల్లరా, ఆ గాడిద పిల్లను దేవుడు తన కోసం సిద్ధపరచుకున్నాడు. ఈ రోజు నిన్ను నా దేవుడు నీ కోసం, ఆయన కోసం నిన్ను ఏర్పరచుకున్నాడు. అసలు విషయం నువ్వు మర్చిపోతున్నావు. నీ కోసం నువ్వు బ్రతకాలనుకుంటున్నావు. నీ కోసం బ్రతకడానికి కాదు ఈ భూమి మీదకి నిన్ను పిలిచింది. దేవుని కోసం బ్రతకడానికి దేవుడు నిన్ను ఏర్పరచుకున్న ఒక సాధనము అని నువ్వు గుర్తెరగట్లేదు. కట్టబడ్డ ఆ గాడిదకి బంధకాలు ఉన్నాయి. అది ముందుకు వెళ్ళలేదు, వెనుకకు వెళ్ళలేదు, పరిగెత్తలేదు, తప్పించుకోలేదు. ఎందుకంటే అది కట్టబడ్డది. కానీ దాని కట్టు విప్పబడిన తర్వాత పరిగెత్తలేదు. చూడండి, ఒక సాధు జంతువు మీరు పెంచుకోండి, దాన్ని కట్టేసిన తర్వాత ఒక్కసారి విప్పి చూడండి ఏం చేస్తుంది? మొత్తం పరుగు పరిగెత్తుంది. అప్పటి వరకు కట్టబడిన ఆ గాడిద కట్లు విప్పగానే పరిగెత్తలేదు. నువ్వే జంతువులను తీసుకో, కట్లు విప్పబడిన తర్వాత పరిగెత్తడానికి ప్రయత్నం చేస్తే స్వేచ్ఛను కోరుకుంటుంది. మరి ఆ గాడిద స్వేచ్ఛను కోరలా. ఎందుకంటే సమర్పించబడిన గాడిద, నా దేవుని కోసం సిద్ధపరచబడిన గాడిద, దాని మీద నా ప్రభు ఎక్కబోతున్నాడని తెలుసుకున్న గాడిద అది. నేను ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, ఒంటరిగానే కారు డ్రైవింగ్ చేస్తూ ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నేను అనుకున్నాను, నువ్వు నా మీద ఎక్కి ఉంటేనే కదా నేను పరిగెత్తుతున్నది, నా మీద నువ్వు కూర్చుంటేనే కదా జనులు నన్ను గుర్తించేది. అంటే ప్రభువు ఎక్కకపోతే మనకు విలువ లేదు. ఆ ప్రభువును మోయకపోతే మనకు విలువ లేదు. ఆ ప్రభు మనలోకి రాకపోతే విలువ లేదు. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో గాడిదకు విలువ లేదని నువ్వు అనుకుంటున్నావు. గాడిదకున్న విలువ సమాజంలో ఎక్కడ దేనికి లేదు. ఇంతకుముందు అమ్మగారు చెప్పారు కదా, ఆ కాలంలో ఎన్ని గాడిదలు ఉంటే అంత ధనవంతులు అని గుర్తించిన సమాజం ఆ సమాజం. ఈ రోజు నీకు గాడిద అంటే విలువ లేదు కావచ్చు, ఎందుకంటే అది పాత బట్టలు మోస్తుంది, మురికి బట్టలు మోస్తుంది నువ్వు అనుకుంటున్నావేమో. అని ఆ కాలంలో గాడిదకున్నంత విలువ ఏంటంటే మామూలు విలువ కాదు. ఎన్ని గాడిదలు ఉంటే వారు అంత ధనవంతులుగా గుర్తించిన కాలము. కానీ వాక్యం చెప్తుంది ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. విప్పుకొని రండి అని పంపించిన ఆ శిష్యులతో నువ్వు వెళ్ళగలి. నీకోసం వస్త్రములు సిద్ధములు, దారి పొడుగున జయోత్సవాలతో స్వాగతం పలకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. నువ్వు మట్టి మీద నడవు. అప్పుడు వరకు మట్టి మీద నడిచావు, కానీ ఇక నువ్వు మట్టి మీద నడవు. తెలుసా, వస్త్రముల మీద, నారా వస్త్రముల మీద, బట్టల మీద, పట్టు వస్త్రముల మీద నువ్వు నడిచే కాలం రాబోతున్నది. ఆ కాలం ఎప్పుడు వస్తుందంటే, విప్పబడిన వ్యక్తి కోసం నీవు సిద్ధముగా ఉంటే, విడిపించిన వ్యక్తి కోసం నువ్వు సిద్ధముగా ఉంటే, నీ బంధకాల నుంచి తప్పించిన వ్యక్తి కోసం నువ్వు సిద్ధముగా ఉంటే. కట్టబడిన ఆ గాడిద ఎక్కడుందో శిష్యులకు తెలియదు, కానీ ప్రభుకు తెలుసు. నీ గురించి మాకు తెలియకపోవచ్చు, తెలవాల్సిన పని కూడా లేదు. కానీ నీ గురించి ఎవరికి తెలియాలి తెలుసా? ప్రభుకు తెలియాలి. మురికి బట్టలను మోసుకొని వెళుతున్న గాడిద అది బట్టలు మాత్రమే మోస్తుంది, దాని ముందు ఎప్పుడు బట్టలు పరవరు. కానీ యేసుని మోసే గాడిద అది మురికి బట్టలు మోయదో, దాన్ని పాదముల కింద తెలుసా కొత్త వస్త్రములను దేవుడు వేస్తూ వస్తాడు. ఒక్కొక్క పదం నా మనసులోకి పరిశుద్ధాత్మ దేవుడు వేస్తున్నప్పుడు నేను ఎన్నోసార్లు ఈ వాక్యాన్ని ధ్యానించాను, ఎన్నోసార్లు వాక్యాన్ని బోధించాను. కానీ ఈసారి నీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు నా గుండెల్లో తెలియని ఒక భారాన్ని పెట్టాడు. ఆ భారం ఏంటి తెలుసా? మురికి అనేది మురికి అనేది నేను మోయొద్దు, మురికి అనేది నాకు అంటొద్దు, మురికి వెంట నేను వెళ్ళకూడదు. కట్టబడిన ఈ గాడిద నా దేవుణ్ణి మోసే గాడిదగా మారాలి. ఈ గాడిద సమర్పణ కలిగిన గాడిదగా మారాలి. ఈ గాడిద ఆయనను తప్ప ఏ వ్యక్తిని ఎక్కించుకునే గాడిదగా ఈ గాడిద మారకూడదు.
కారణం ఏంటి తెలుసా? ఈ గాడిదను విప్పింది దేవుడని తెలుసుకున్నారు. ఈ గాడిదకు విలువిచ్చింది యేసుని తెలుసుకున్న రోజు. అడుగుతున్నా, ఆ గాడిద యేసు ఎక్కకపోతే దానికి విలువ ఉందా? నేను అడుగుతున్నా, నీ ఇంట్లో యేసు లేకపోతే నీకు విలువ ఉందా? యేసు లేని ఇల్లు, యేసు లేని శరీరం కలవరముతో నిండి ఉంది. కానీ నా యేసు గాడిదనికి సమాధానంతో వస్తున్నాడు. యుద్ధానికి వచ్చేవాడు గుర్రంతో వస్తాడు, కానీ సమాధాన పడుతున్నవాడు గాడిదతో వస్తాడు. రోషంతో వస్తున్నవాడు గుర్రం మీద వస్తాడు, సహనం కలిగిన వాడు గాడిదనికి వస్తాడు. ఎందుకు తెలుసా? నిన్ను సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మతో చెప్తున్నాడు నీతో. ఈ గాడిద విప్పబడిన తర్వాత దాని మీద మొట్టమొదటిగా కూర్చున్న వారు ఎవరు చెప్పాలా? శిష్యులు కూర్చున్నారా? ఏసై కంటే ముందు మేమే విప్పాము దీన్ని, ఈ కట్లు విప్పింది మేమే అని చెప్పి శిష్యులు కూర్చున్నారా? దాని గాడిద కట్లు విప్పింది ఎవరు చెప్పండి? శిష్యులేనా? మరి ఎవరు కూర్చోవాలి? ఒకవేళ వెళ్ళేసి కొత్త బండి తీసుకున్నావు అనుకో, అన్న ఫస్ట్ నువ్వే ఎక్కాలన్న, అన్న ఫస్ట్ నువ్వే ఎక్కాలన్న అంటారు. ఫస్ట్ నువ్వే ఎక్కాలంటే అని చర్చికి అడిగిరా అంట. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? తోపుకుంటారా? నువ్వుకుంటారా? నీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఈరోజు పరిశుద్ధాత్మతో మాట్లాడిన తృప్తి ఏంటంటే మొదటగా నేను డ్రైవ్ చేయాలని. శిష్యులు మొదటగా డ్రైవ్ చేయాల. హలో, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కిరాలా తోలుకుని వచ్చారు, పట్టుకొని వచ్చారు. ఇది మా కోసం సిద్ధపరచబడినది కాదు, ఇది మా తండ్రి కోసం సిద్ధపరచబడినది. ఇది మొదటగా నా తండ్రే కాలి. ఈరోజు ఇందులో మర్మం నీకు అర్థమవుతుంది. దేవుడి జీవితాన్ని మార్చివేస్తుంది.